మాకేదన్నా పెద్దలు దాతలు ఏదన్నా హెల్ప్ చేస్తారేమో అనేసి ఇంట్లో పిల్లలని చదువుకునే కష్టమవుతుంది. ఆ కష్టం చూడలేక పాప ఇప్పుడు 2-3 నెలలు వస్తుంది రాగి జావ అమ్మి పాప ఇండ్లను పోషిస్తుంది. ఇంట్లో అసలు తిందామన్నా కూడా తిండి ఉంటలేదు, 10 రూపాయలు కూడా ఉంటలేవు. సబ్బు తెచ్చుకుందామన్నా లేవు, నూనె ఉంటే ఉప్పు ఉంటే నూనె ఉంటలేదు. డాడీ 2013లో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ తర్వాత ఫ్యామిలీ పొజిషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. జీవితం ఎప్పుడు ఎలాంటి మార్పులు తెస్తుందనేది ఎవరము ఊహించలేము. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడు శిక్షించకూడదని కోరుకుంటారు నిరుపేద కుటుంబాలు. లేని దానికోసం ఆలోచన చేయకుండా ఉన్న దాంట్లోనే ఆనందంగా జీవిస్తుంటారు. ఇలా దొరికిన పని చేసుకుంటూ భార్యను, 2 పిల్లలతో ఆనందంగా జీవిస్తున్న ఓ కుటుంబాన్ని విధి శపించింది. ఆ కుటుంబాన్ని పోషించే పెద్దను మంచానికే పరిమితం చేసింది. కుటుంబం గడవలేని పరిస్థితుల్లో ఆ 2 పిల్లలు చదువుకుంటూ అరాకొర పనులు చేస్తూ కుటుంబ పోషణ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీకి చెందిన రాములు, రేణుకకు 2 సంతానం. ఆశ్రిత, వంశీకృష్ణ. రాములు ఆర్టీసీ బస్ డిపోలో మెయింటెనెన్స్ టెంపరీగా పనిచేసేవాడు. ఆ తరువాత ఎంఎల్టీ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో రాములకి రోడ్డు ప్రమాదం జరిగి కాలు విరిగింది. ఆ తరువాత కొన్ని రోజులకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడంతో పక్షవాతం వచ్చింది. పక్షవాతం కోసం చికిత్స తీసుకునే క్రమంలోనే రాములకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చి డయాలసిస్ చేయాలని వైద్యులు సూచించగా డయాలసిస్ చేపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా కంటి ప్రాబ్లం, అలాగే గొంతులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు రాములు. ఇంతటి కష్టాల్లో ఉన్న రాములకి వైద్యం చేయించేందుకు పుట్టెడు అప్పుల్లో కూరుకుపోయారు రాములు కుటుంబం. ఉంటున్న ఇల్లును కూడా తాకట్టు పెట్టుకుని వైద్యం చేపిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి పూట గడవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులుగా మారింది. నాకు 2 పిల్లలు, పాప, బాబు. నాకు ఫస్ట్ పోలియో ఉండి తర్వాత యాక్సిడెంట్ అయింది. అదే కాలుకు రాడ్ వేసిండు. దాదాపు అట్లనే ఉండేసరికి కొన్ని రోజులకు కింద పడ్డాక బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని అన్నారు. అప్పుడు పారాలసిస్ వచ్చింది. తర్వాత కొన్ని రోజులకు డయాలసిస్ కూడా చేయాలని అంటే డయాలసిస్ కూడా చేసేది, కానీ ప్రజెంట్ ఇప్పుడు డయాలసిస్ ఏం జరగట్లేదు. ఇబ్బంది అయినప్పుడు చేయించుకోవాలని కంపల్సరీ చెప్పారు. అంటే రొటీన్గా 10-15 రోజులకు ఒకసారి చెక్ చేసుకోమన్నారు. దాంట్లో లెవెల్స్ పెరిగితే క్రియాటిన్ లెవెల్స్ పెరిగితే అప్పుడు వచ్చి అడ్మిట్ కమ్మని చెప్పారు. కిడ్నీలు చిన్నగానే అనేది చెప్పారు. ఇన్ఫెక్షన్ ఏం చెప్పలేదు, కానీ కిడ్నీలు చిన్నగానే అన్నారు. పిల్లలను 2 పిల్లలు చదువుకుంటారు. వాళ్ళు చదువుకునే వయసులో ఫ్యామిలీ బాగా చూడలేక పనులు చేసుకుంటా వాళ్ళు రాగి జావ అమ్ముతారు. పాప, కొడుకేమో పేపర్ వేయడానికి పోతాడు. అయినా కూడా సరిపోతలేదని, కాకపోతే నాకు స్వచ్ఛంద సంస్థలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సాయం చేస్తారని ఆశిస్తున్నాను. కుటుంబంలో ఎలాంటి బాధలు ఉండకూడదు అనే ఉద్దేశంతో రాములు పిల్లలు ఆశ్రిత బీటెక్ చదువుతూనే ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు రోడ్డుపై రాగి జావా విక్రయం చేస్తుంది. అలాగే కుమారుడు వంశీకృష్ణ 10వ తరగతి పూర్తి చేసుకున్నాడు. ఉదయం పూట పేపర్ బాయ్గా పనిచేస్తున్నాడు. వీరు పనిచేస్తే వచ్చేది పెద్ద సంపాదన కాకపోయినా నాన్న మందులకైనా పనిచేస్తాయని ప్రతిరోజు కష్టపడుతున్నారు వీరిద్దరూ. నేను బీటెక్ చదువుతున్నా పెద్దపల్లిలో. మా డాడీ హెల్త్ బాగాలేకుంటే ఇంటి పరిస్థితులు బాగాలేవు, ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటాయి. మమ్మీ కష్టం చూడలేక ఇక్కడనే రాజేష్ థియేటర్ దగ్గర రాగి జావ అమ్ముతున్నా. అది మార్నింగ్ పెడతాం, మార్నింగ్ 5 నుండి 7 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా పెడుతున్నాం, కానీ అయినా ఒక డైలీ 100 రూపీస్ రావడం కూడా కష్టంగా ఉంది. ఒక్క రోజు అంటే బాగా తక్కువ అవుతుంది, 50 రూపీస్ అట్లా పోతుంది. దాంతో ఇల్లు కూడా గడవడం చాలా కష్టం అవుతుంది. డాడీ టాబ్లెట్స్కి కూడా సరిపోవట్లేదు మనీ. ఎంత చెకప్ చేయించినా కూడా మనీ, మెడిసిన్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. కానీ డాడీ 2013లో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ తర్వాత ఫ్యామిలీ పొజిషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. మమ్మీ బయట పని చేసుకుంటూ మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివించింది. ఇప్పటి వరకు కూడా మేము మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే ఎడ్యుకేషన్ అవుతుంది. 5:30 తర్వాత 6 నుండి మళ్ళీ అక్కడ జాబ్ పెట్టి నైట్ 9 అవుతుంది.
తర్వాత నైట్ ఇంటికి వచ్చి డాడీని చూసుకుంటాం. అట్లా డైలీ రొటీన్ జరుగుతుంది. కొంచెం మా లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నా. దేవుడు మాపై కక్ష సాధించి మా కుటుంబాన్ని చిన్నభిన్నం చేశాడు. ఎన్నో ఇబ్బందుల నడుమ సాగుతున్న మా జీవితాలను అర్థం చేసుకొని మా కుటుంబంపై దయతలచి తోచినంత సహాయం చేయాలని రాములు కుటుంబం లోకల్ 18 ద్వారా వేడుకున్నారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయవేత్తలు, దాతలు ముందుకు రావాలని, అలాగే ఏదైనా ఉపాధి మార్గం చూపించాలని వారు కోరుతున్నారు. నా పేరు రేణుక. మా ఆయన రాములు. మాకు ఒక పాప బాబు. మా ఆయన మంచిగానే ఉండే 2013 దాకా. 2013లో యాక్సిడెంట్ అయింది. ఆయనకు కాలు బాగా తుక్కు అయిపోతేనే సెట్ చేసి రాడేసి పెట్టారు. ఇట్లా వాష్రూమ్ అని వెళ్తాడు అనేసి చేసి పెట్టారు. కట్టబట్టుకొని మెల్లమెల్లగా నడుస్తాడు. 2 సంవత్సరాల తర్వాత పిల్లలతో పాటు చదివిపించిన ఎమ్మెల్టీ చేసిండు. మంచిగానే జాబ్ కూడా హైదరాబాద్లో చేసిండు, ఇక్కడ చేసిండు. మంచిగానే జరుగుతుంది. మంచిగా బతుకుతామనే మోపుకే కింద పడిపోయిండు రాములు. కింద పడిపోయినాక 2 రోజులకు హాస్పిటల్ పోయినాం. అటు పోయినాం ఇటు పోయినాం. ఇటు తిరిగినా కూడా ఏం తక్కువ కాలేదు. ఎంఆర్ఐ చేపిస్తే బ్రెయిన్ బ్లడ్ క్లాట్ అయిందని చెప్పిండు. అప్పటి వరకే 2 రోజులు మేము చూడకపోయేసరికి పెరాలసిస్ వచ్చింది. ఆయనకు డయాసిస్ జరిగింది. ఇట్లా కిడ్నీలు ఖరాబ్ అయినాయి అమ్మ మీ భర్తకు అని చెప్పారు సార్. మాకేదన్నా పెద్దలు దాతలు ఏదన్నా హెల్ప్ చేస్తారేమో అనేసి ఇంట్లో పిల్లలని చదువుకునే కష్టం అవుతుంది. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అయినా కూడా నా కష్టం చూడలేక నేను ఆడిడ్ హాస్పిటల్లో పనిచేస్తాను. నా కష్టం చూడలేక పాప ఇప్పుడు 2-3 నెలలు వస్తుంది రాగి జావ అమ్మి పాప ఇండ్లను పోషిస్తుంది. బాబు కూడా అక్కయ్య పోతుంది, మమ్మీ వేస్తుంది. ఇంట్లో బాగా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి 10th క్లాస్ అయిన బాబు కూడా న్యూస్ పేపర్ ఇవ్వబోతాడు. పొద్దున 5కి లేచిపోతాడు కొడుకు. ఇంట్లో అసలు తిందామన్నా కూడా తిండి ఉంటలేదు. 10 రూపాయలు కూడా ఉంటలేవు. సబ్బు తెచ్చుకుందామన్నా లేవు. నూనె ఉంటే ఉప్పు ఉంటే నూనె ఉంటలేదు. ఏదైనా మీలాంటి దాతలు సాయం చేస్తే ఇంట్లో పోషించుకుంటా పిల్లలని అని కోరుకుంటాను సార్.